ప్రకాశం జిల్లాలో మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివుణ్ణి దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూ కట్టారు. శివనామస్మరణతో ఆలయాలు మారుమ్రోగుతున్నాయి. జమ్ములపాలెంలోని 1116 శివలింగాలను దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి పోటెత్తారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాశీరావు అందిస్తారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రకాశం జిల్లాలోని శైవ క్షేత్రాలు శివనామస్మరణలతో మారుమోగుతున్నాయి. భక్తులు ఈ ఉదయం తెల్లవారుజాము నుంచే శివలింగాల దర్శనం కోసం క్యూలు కడతా ఉన్నారు. మనం ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం జమ్ములపాలెం వద్ద గల శివాలయం వద్ద ఉన్నాము. ఈ శివాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ 1116 శివలింగాలు దర్శనమిస్తాయి. ఇక్కడ ఈ జమ్ములపాలెం ఉన్నటువంటి శివాలయం యొక్క ప్రత్యేకత ఏమిటి, ఇంత ప్రాశస్త్యం ఎలా పొందింది అనేది ఇక్కడ మన దగ్గర కొంతమంది భక్తులు ఉన్నారు. అలాగే ఆలయ ధర్మకర్త కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. 94లో శంకుస్థాపన జరిగింది. 99 ప్రతిష్ట జరిగింది. 1116 శివలింగాలు. ఈ శేష క్షేత్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ ఒకసారి ప్రదక్షిణ చేస్తే 1116 సార్లు శివుని స్మరించినట్టు అవుతుంది. అందువల్ల దీనికి మంచి ప్రాముఖ్యత, ప్రాచుర్యం బాగా భక్తులు ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా నిత్యం ఈరోజనే కాదు ఎప్పుడు కూడా బాగా ఎక్కువగా వస్తూ ఉంటారు. ఈ స్థలానికి మంచి ప్రాముఖ్యత ఉంది. బాగా డెవలప్ అయింది ఇది. ఈ ఆలయ దానికి సంబంధించి ట్రస్టీ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు కనుక్కునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఈ ఆలయానికి ఇంత ప్రాముఖ్యత ఎలా వచ్చింది? మా తల్లిగారు అయినటువంటి ఈ పార్వతి వెంకటేశ్వర అమ్మగారు 1994లో గుడికి శంకుస్థాపన జరిగింది. అమ్మగారు 94లో కాశీపై టూర్ వెళ్ళారు. అక్కడ నుంచి నేపాల్ వెళ్ళి కాఠ్మండ్లో గల 524 శివలింగాలు దర్శించింది. ఇలాంటి వేదిక మనకు కూడా నిర్మాణం చేస్తే భక్తులు ఇంత దూరం రాలేని వాళ్ళంతా అక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారనే ఆలోచనతోటి ఈ ఆలయం నిర్మించడం జరిగింది. పైగా ఈ ఆలయ విశిష్టత ఏమిటంటే ప్రతి మహాశివరాత్రికి స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకం చేసి స్వామివారికి 16 గజాల చీర కడతారు. నెక్స్ట్ ఈ ఆలయాన్ని ఒకసారి దర్శించినంత మాత్రాన 3 పూటల 365 రోజులు 3 పూటల శివార్చన చేసినంత ఫలితం కలుగుతుంది. భక్తులు విశ్వాసం. ఓం శ్రీ గురుమాతయే నమః. ఈ గుడి ముఖ్యంగా సహస్ర శతైక షోడశ మహాలింగ వేదిక అని పిలుస్తారు. ఇక్కడే అష్టోత్తర శక్తిపీఠ అంటే 108 శక్తిపీఠాలు కూడా ప్రతి 11 లింగాలకు ఒకటి ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ మొత్తం అన్ని లింగాలు కూడా 18 వరుసలుగా పద్మవ్యూహం ఆకారంలో ప్రతిష్ఠించడం జరిగింది. ఒక్కసారి ఈ కలియుగంలో మనుషులని ప్రతి ఒక్కరు మానవుడని పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే తమకు తెలియకుండా 1116 సార్లు నమశివాయ అనేటువంటి జపాన్ని ఒక గడియ పాటు తెలియకుండా తనకు తానుగా చేసుకునేటువంటి సదవకాశాన్ని శ్రీ గురుమాత గారు ఈ మానవాళికి అందించినటువంటి గొప్ప వరం. పోతే ఇక్కడ ముఖ్యంగా కుజుడు దక్షిణ భాగంలో ప్రతిష్ఠితుడై ఉన్నాడు. ఎవరన్నా ఈతి బాధలున్నా, కోటి తగాదాలున్నా, సంతానం లేకపోయినా ఏదన్నా ఉండి ఇక్కడ వచ్చి పూజ చేసుకున్నట్టయితే అటువంటి సమస్యలు కూడా తీరుతున్నాయని, చాలామంది సంతానాదులై వచ్చిన వాళ్ళకి కూడా సంతానం కలుగుతుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. పోతే ఇక్కడ ప్రతి మహాశివరాత్రి రోజు స్వామివారికి సాయంత్రం సప్తఋషీకృత మహాశివరాత్రి పూజను చేస్తారు. అయితే ఇక్కడ ఏదైనా శివాలయంలో మనం ఏంటంటే పంతులు గారికి ఇచ్చి మహాన్యాసం చేయించి చేస్తాం. కానీ ఇక్కడ మన చేతులతో మనమే స్వయంగా తాకి పంచముఖేశ్వర స్వామివారిని సాంప్రదాయబద్ధంగా మనం అభిషేకం చేసుకునేటువంటి ఏర్పాటు కూడా ఆలయ కమిటీ వారు మనకు ఏర్పాటు చేసి ఉన్నారు. కావున ఈరోజు కూడా శుక్రవారం మహాశివరాత్రి లింగోద్భవ సమయం రాత్రి 12 గంటలకి ప్రతి ఒక్కరు కూడా వచ్చినటువంటి భక్తులు తాకి లింగార్చన చేసుకునేటువంటి విధానాన్ని ఆలయ కమిటీ వారు మనకి ఏర్పరిచారు. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకొని అందరూ పాల్గొని తరించాల్సిందిగా కోరుచున్నాం. అండ్ 11ంటికి స్వామివారికి ఐక్యతా వెల్ఫేర్ వాళ్ళ సొసైటీ సౌజన్యంతో, గుడి వాళ్ళ సౌజన్యంతో అందరికీ అన్నసంతర్పణ కార్యక్రమాన్ని ఒక 5,000 మంది దాకా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద ఈ శివరాత్రి సందర్భంగా ఈ కంటే ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి జమ్ములపాలెంలోని శివాలయంలో 1116 శివాలయాలు దర్శనమిస్తాయి. ప్రతి ఒక్కరూ ఈ 1116 శివలింగాలను స్పర్శించుకుంటూ కూడా ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. భక్తుల కోరికలు కూడా తీరుతాయని చెప్పి ఇక్కడ భక్తులు ప్రగాఢంగా నమ్ముతా ఉన్నారు. అయితే ఎక్కడా లేనటి విధంగా ఈ 1116 శివలింగాలతో ఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. భక్తులు కూడా ఈ శివలింగాలను సందర్శించుకోవడం కోసం తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ప్రకాశం జిల్లా జమ్ములపాలెం నుంచి వీడియో జర్నలిస్ట్ జితేంద్రతో కాశీరావు, సిటీ న్యూస్.